ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మా ఇంట్లో మా వంటగదిలో నేను చేసే చేపల పులుసు అండి. ఈరోజు మీ అందరి కోసం చూపిస్తున్నాను. ముందుగా వంటలోకి వెళ్ళిపోదామండి. ఇది చందువా చేప. ఇది దాదాపుగా 3 కేజీల చేప అండి. దీన్ని శుభ్రం చేసుకున్నాక ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చినాయండి. ఇప్పుడు వీటిని ముందుగా మ్యాగ్నేట్ చేసుకుందాము. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుందాము. ఒక ఫుల్ స్పూన్ పెరుగు వేస్తున్నానండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల కారం పొడి, అలాగే ఒక 1½ స్పూన్ వరకు సాల్ట్ అండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇలా కొంచెం వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ అయిన వీటిలో ఈ చేప ముక్కల్ని వేసేసి బాగా ఈ మసాలా అంతా పట్టించి ఒక 1/2 అవర్ వరకు మంచిగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు అరగంట తర్వాత కర్రీ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా వెడల్పాటి ఒక బాండీ పెట్టుకుందాము. ఫిష్ పులుసుకి ఎప్పుడు ఇలా వెడల్పుగా ఉంటే ముక్క విరిగిపోకుండా బాగుంటుందండి. అందుకే నేను కొంచెం పెద్ద బాండీనే పెట్టాను. ఇప్పుడు ముందుగా దీంట్లో ఆయిల్ పోసుకుందాము. ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ పోసాను. అలాగే 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి ఈ విధంగా మధ్య ఘాట్లు పెట్టాను. కరివేపాకు. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయలు చూడండి ఎంత సన్నగా తరిగాను నేను. గ్రేవీ తిక్కగా వస్తుంది ఉల్లిపాయలు సన్నగా తరుగుతుంటే. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక టమాటాని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఇది చూడడానికి కూడా బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. అందుకని కొంచెం 4 ముక్కలుగా చేసి వేసాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది ఒక పెద్ద సైజు టమాటో పేస్ట్ అండి. ఇది పులుసు థిక్నెస్ కోసం నేను పేస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా వేసేసి బాగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీరా పొడి, ఒక 2 స్పూన్లు కారపొడి వేసి బాగా కలుపుకుందాము. ఇందాక మ్యాగ్నెట్లో ఒక 1½ స్పూన్ వేసానండి, కానీ ఇంకా పడుతుంది. చూద్దాము. ప్రస్తుతానికి అయితే నేను 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఒకసారి మిశ్రమాన్ని అంతా బాగా ఇలా కలుపుకుందాము. కొద్దిగా వాటర్ పోసేసి ఇలా విధంగా కలుపుకొని 2-3 నిమిషాలు మూత పెట్టేద్దామండి. చూడండి మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల చింతపండుని నేను ఈ విధంగా తిక్కగా జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్ని ఇందులో పోసేద్దాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు కారం పులుపు చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కారం పులుపు ఎక్కువే ఉండాలండి. చేప ముక్కలు అవి వేసిన తర్వాత తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎలా అంటే అలా వేసి కలపడానికి రాదు, కాబట్టి ముందే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ చేప ముక్కల్ని 1 బై 1 ఈ విధంగా అరేంజ్ చేసుకుందాం. చూడండి వెడల్పాటి గిన్నె పెట్టడం వల్ల ఒక మీద ముక్క పడకుండా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా అరేంజ్ చేసి గరిటెతో జస్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ లాగానే చేయాలండి. గరిటె పెట్టి తిప్పొద్దు, ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు ఒక్కసారి గిన్నెతో
ఇలా అటు ఇటు కదిపి ఒక 2 నిమిషాలు ఈ గ్రేవీలోని చేపని స్టీమ్ అవనిద్దామండి. మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒకసారి చూడండి 2 నిమిషాల తర్వాత ఇవి మంచిగా ఈ మసాలాతో కొంచెం స్టీమ్ అయినవి. ఇప్పుడు ఒక్కసారి దీన్ని జస్ట్ ఇలా కదుపుకొని ఇందాక మనం మ్యాగ్నేట్ చేసిన గిన్నెలో ఉన్న మసాలాలో కొంచెం వాటర్ పోసి ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని జస్ట్ గరిటెతో ఇలా లైట్గా కలిపి ఒక్కసారి ఈ విధంగా గిన్నెని పట్టుకొని మూవ్ చేస్తే మనకి మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి మీరు ఇలా చూసిన తర్వాత ఈ చేప ముక్కల్లోని ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 4-5 బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. బెండకాయ ముక్కలు వేయటం వల్ల చేప ఉడికిందో లేదో మనకి ఈ బెండకాయ ఉడికితే చేప ఉడికిపోయింది అని తెలియడం కోసం వేస్తారండి ఇవి. మీలో ఎంతమంది వేస్తారో నాకు తెలియదు. కానీ చేపల పులుసులో బెండకాయ ముక్క చాలా బాగుంటుంది. ఇది ఇలా వేసేసి ఒక్క 5 మినిట్స్ దీన్ని హైలో పెట్టి కుక్ చేద్దాము. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి చేపల పులుసు థిక్నెస్ని చూసుకోండి. ఒకవేళ పులుపు సరిపోకపోతే వాటర్ ప్లేస్లో మళ్ళీ పులుపు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా వేస్తున్నానండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న ఫిష్ మసాలా. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి రోస్ట్ చేసుకొని నేను పొడి చేసి ఉంచుకుంటానండి. మీ అందరి కోసం నేను ఒకసారి మసాలా పొడిని తప్పకుండా మీకు వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ మసాలా పొడి వేసేద్దాము. వేసి ఇది దించే ముందే వేయాలండి. దించే ముందు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి ఈ విధంగా గిన్నెతో పట్టుకొని ఇలా అటు ఇటు మూవ్ చేసి మరో 5 నిమిషాలు సిమ్లో పెడదామండి. చూడండి ఎంత మంచిగా ఆయిల్ అంతా పైకొచ్చి మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది చేపల పులుసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. అంతే, ఎంతో రుచికరమైన మా ఇంటి చేపల పులుసు మీ అందరి కోసం చేసి చూపించాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.